హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా 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 బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ చేపల పులుసు అండి. చూసుకుందాం రండి. చూడండి, నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. ఇలాంటి వెడల్పాటి కడాయి అయితే చేపల పులుసు కలుపుకోవడానికైనా తిరుచుకోవడానికైనా చాలా బాగుంటుంది. కొంచెం పెనము బాగా కాలిన తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది దీనికి మసాలా పేస్ట్ అండి. ఇక్కడ 2 ఆనియన్స్, అలాగే ఒక ఎల్లిపాయలు, అలాగే ఒక 2 ఇంచుమైన అల్లం తీసుకున్నాను. ఇలా అల్లం తీసుకొని 3 కలిపేసి ఇలా బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసుకున్నాను. మెంతులంతా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం అప్పుడే మిక్సీకి వేసుకొని పెట్టుకున్న అన్ని పేస్ట్ కూడా దీనిలోకి వేసుకోవాలండి. చూడండి, నేను అన్నీ ఇలా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కేజీ పైన చేపలు తీసుకున్నాను. ఒక కేజీకి ఇంత పేస్ట్ సరిపోతుందండి. చాలా ఈజీగా అవుతుంది. బ్యాచిలర్స్ కూడా తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అలాగే క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. చూడండి, ఇదంతా వేసుకున్న తర్వాత నూనె అంతా కొంచెం పైకి రావాలండి. పైకి వచ్చిన తర్వాత మనము మసాలా పౌడర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా నూనె అంతా బయటకి రావాలి. పైకి ఇలా నూనె అంతా తేలిన తర్వాత దీనిలోకి మనము మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కారానికి తగినట్టు ఇక్కడ కారం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు, కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు తీసుకుంటున్నాను. దీనికి అంతే అండి, ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. చూడండి, దీనంతా బాగా నూనెలో వేయించుకోవాలండి. బాగా నూనె అంతా పైకి తేలే వరకు మనము చేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక మూసంబి పండు అంతా చింతపండుని నానబెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత తగినంత నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం జోరుగా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువగా గట్టిగా ఉంటే అంత బాగోదు. చూడండి, నీళ్ళు అలాగే చింతపండు గుజ్జు అంతా వేసుకొని నేను ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను. ఇది బాగా పొంగిన తర్వాత మనము చేపలు అనేది ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలండి. దీనికి చూడండి, నేను 1 కేజీ చేపల్ని ఇలా నిదానంగా ఒక్కొక్కటే ఇలా వేసుకుంటున్నాను. ముందు తలకాయని వేసుకోవాలి, ఎందుకంటే దానిలో బోన్స్ ఉంటాయి కాబట్టి నిదానంగా ఉడుకుతాయి అవి. ఇంకా మిగిలినవన్నీ కొంచెం పైన ఇలా నిదానంగా వేసుకోవాలి. చూడండి, ఇలా నేను వేసుకుంటున్నట్టే మీరు వేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని బ్యాచిలర్స్ కానీ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. లేదా మీకు టైం లేనప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం యూస్ చేస్తాము. చూడండి, ఇలా ఆయిల్ అంతా తేలే వరకు మనము బాగా ఉడికించుకోవాలి. అప్పుడే చేపలు అనేది పులుసుకి బాగా టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, ఇదన్నీ వేసుకున్న తర్వాత కనీసం దీన్ని ఒక 5 నిమిషాలైనా బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికితే చాలండి, చేపల ముక్కలు బాగా ఉడికిపోతాయి. చూడండి, ఒక 5 నిమిషాలు అయ్యింది. బాగా పొంగుతుంది కదా, బాగా ఉడుకుతుంది. ఇంతలో చేపల ముక్కలు కూడా బాగా చేపల పులుసు అనేది బాగా పీల్చుకొని ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఒక బట్ట తీసుకొని ఇలా కలుపుతున్నాను కదా, మీరు కూడా అంతే అలాగే కలపండి. ఏ మాత్రం కానీ మీరు గరిటె కానీ ఏదో స్పూన్ కానీ పెట్టుకొని కలపొద్దండి. చూడండి, అలాగే ఇక్కడ నేను కరివేపాకు తీసుకుంటున్నాను. ఇది మా మిద్దె పైన నేనే పెంచిన మొక్క అండి. ఇలా ఫ్రెష్గా ఏదైనా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా చేపల పులుసుకి వేసుకుంటే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది. చూడండి, నేను కరివేపాకు వేసుకుంటున్నాను. మీరు అంతే, మీకు ఏది వెసులుబాటుగా ఉంటుందో కొత్తిమీర కానీ లేదా కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు. లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇలాగా చిన్నగా ముక్కలా కట్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకొని కనీసం దీనంతా ఆరిన తర్వాత తింటే మాత్రం
అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. మీరు కూడా అంతే కొంచెం దీనంతా చల్లారిన తర్వాత తినడానికి ట్రై చేయండి. లేదు మీ దగ్గర టైం ఉందంటే నైటే చేసుకొని పొద్దున తినండి. ఇంకా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చూడండి చేపల ముక్క కూడా బాగా టేస్టీగా తయారైంది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని మాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మీకు ఈ రెసిపీ కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.